ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త పుంతలు తొక్కుతుంది. 2025 నుంచి 28 వరకు కొనసాగే కొత్త కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రస్తుత కమిటీ అధ్యక్షుడిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అదేవిధంగా కార్యదర్శిగా ఉన్నటువంటి సానా సతీష్, ఈ ఇద్దరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై పాలకవర్గ మెంబర్లతో పాటు ఇతర కీలక సభ్యులు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, మహిళల క్రికెట్ విభాగంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకి సాక్షాత్కరిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఒకటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం. విశాఖ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో ఒక పెవిలియన్కి లేదా కొన్ని వాటికి సంబంధించినటువంటి విభాగాలకి మిథాలీ రాజ్, ఎవరైతే ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ ఉన్నారో ఉమెన్స్కి సంబంధించినటువంటి మిథాలీ రాజ్ మాజీ కెప్టెన్గా కూడా వ్యవహరించారు. ఆమె పేరుతో పాటు స్టాండ్స్కి రావి కల్పన అనేటువంటి ఒక క్రికెటర్ పేరు కూడా పెట్టారు. సో అసలు మిథాలీ రాజ్ ఎక్కడ ఉన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఎక్కడ ఆమె ఊసేలేదు. రాజస్థాన్ ప్రాంతంలో పుట్టినటువంటి మిథాలీ రాజ్ ఖచ్చితంగా భారతదేశానికి, భారతదేశ మహిళా క్రికెట్ జట్టుకి ఎన్లైన్ సేవలు అందించారు. డబుల్ శతకం కూడా సాధించినటువంటి ఘనత మిథాలీ రాజ్కి ఉంది. అయినప్పటికీ ఏసీఏ ఎందుకు ఆమెని తీసుకొచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చొప్పించిందో అర్థం కాని పరిస్థితి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోని సభ్యులకు ఉంది. రావి కల్పన ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మహిళ కాబట్టి ఆమె పేరు స్టాండ్స్కి పెడితే తప్పు లేదు. కానీ మిథాలీ రాజ్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. దీంతోపాటు మహిళా క్రికెట్ మెంటర్గా ఇప్పుడు ప్రస్తుతం మిథాలీ రాజ్ వ్యవహరిస్తున్నారు. అందుకు గాను దాదాపు 90 లక్షల రూపాయలు, అంటే ₹1 కోటి వరకు ఆమె సంవత్సరానికి ఏపీ నిధులు తీసుకుంటున్నారు. అంటే ప్రతి ప్రాంతం కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి క్రీడాకారులకు అత్యున్నత జాబ్లు ఇవ్వటం కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళకి కొన్ని రాయితీలు, కొన్ని స్థలాలు మంజూరు చేయటం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అవి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మిథాలీ రాజ్ని హైర్ చేసుకొని ఆమె మెంటర్గా ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎందుకు చేయాలని అనుకుంటుందనేది ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి సభ్యులు కూడా క్రికెట్ అసోసియేషన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకటి స్టాండ్స్ పెట్టడం, రెండోది మిథాలీ రాజ్కి ఇక్కడ జాబ్ ఇచ్చి మెంటర్గా ఇచ్చి ఆమెను ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఒకవేళ మిథాలీ రాజ్ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందించారు కాబట్టి మహిళా క్రికెట్ విభాగంలో ఆమె ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంటే, మిథాలీ రాజ్ వచ్చిన తర్వాత 5th ప్లేస్లో ఉన్నటువంటి ఉమెన్స్ టీం ఏదైతే ఉందో అది 10th ప్లేస్లోకి వెళ్ళింది అనేది గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కోచ్లు తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి. గతంలో విజయవాడకు చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కోచ్ ఉండేవారు. ఆయన నేతృత్వంలో మహిళల క్రికెట్ జట్టు దాదాపు ఒక దశాబ్దం కాలం పాటు ఒక వెలిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఒకసారిగా కొత్త పాలకవర్గం రావటం, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని రావటం, కోచ్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ కోచ్ కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారు. అయితే ఆ మహిళా క్రికెటర్ అయితే అయ్యుండొచ్చు, కానీ మన జాతీయ జట్టుకి మహిళల టీంకి పురుషులు కోచింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టాలెంట్ ఉన్న వాళ్ళని హంట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కోచ్లుగా నియమించుకోవటం, ఏపీలో ఉన్నటువంటి అంటే అపారమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి క్రికెటర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళు జాతీయ జట్టుకు సేవలు అందించారు, బీసీసీఐ హోదాలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. లేదా ఇతర ఆంధ్రాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆటగాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అంబటి రాయుడు ఉన్నారు, అలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు లేదా వాళ్ళ నైపుణ్యాన్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తంగా అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇష్టానుసారంగా చర్యలు తీసుకుంటుంది, ఇష్టానుసారంగా వ్యవహారాలు నడిపిస్తుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం సంబంధం లేని, ఇక్కడ పుట్టని
ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఆడనేటువంటి ఒక మహిళను తీసుకొని వచ్చి మెంటర్గా ఆమెకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిధులు ఇవ్వటం, ₹1 కోటి వరకు ఆమెకి ముట్టజెప్పటం, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి ఏదైతే ఉందో ఆమెకి ఆ స్టేడియంకు ఆమె పేరు పెట్టడం, మిథాలీ రాజ్ స్టాండ్స్గా పెట్టడం అనేది ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకు ఆ మిథాలీ రాజ్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ భారతదేశానికి ఖచ్చితంగా క్రికెట్ విభాగానికి సేవ చేసి ఉండొచ్చు, అదేవిధంగా ఆమెకి నైపుణ్యం ఉండొచ్చు. కానీ ఆంధ్రాలో కూడా ఆమెకి సంబంధించినటువంటి ఆ క్రికెట్కి సంబంధించినటువంటి అపార నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ప్రాంతీయవాదంతో వాళ్ళ క్రికెటర్లను ప్రమోట్ చేసుకోవాలి, లోకల్గా ఉన్న టాలెంట్ని దేశానికి అందించాలని ఆశపడుతుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు కొత్త పుంతలు తొక్కుతుంది? ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకొని ఎందుకు ఇక్కడ క్రీడాకారులను చిన్నబుచ్చే విధంగా, ఇక్కడ క్రీడాకారులను అణగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ క్రీడాకారులు ఎవరైతే, మహిళా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఆ క్రికెట్ స్టాండ్స్కి పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది.